మహబూబ్ నగర్ లో సూపర్ స్టార్ కృష్ణ విగ్రహ ఆవిష్కరణ వివాదాస్పదంగా మారింది. అభిమానులు ఆయన విగ్రహం ఏర్పాటుకు సన్నద్ధం కాగా కొన్ని ప్రజా సంఘాల నాయకులు స్థానికులు విగ్రహ ఏర్పాటును వ్యతిరేకిస్తున్నారు. కృష్ణ తెలంగాణవాది కాదని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ ఉదయం అభిమానులు ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు. మహబూబ్ నగర్ లో కృష్ణ విగ్రహ ఏర్పాటు వివాదానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ భాస్కర్ అందిస్తారు. సినీ హీరో సూపర్ స్టార్ దివంగత కృష్ణ విగ్రహము ఆవిష్కరణ మహబూబ్నగర్ జిల్లాలో వివాదాస్పదంగా మారుతుంది. ఆయన యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించేందుకోసం ఆయనకు సంబంధించినటువంటి యొక్క అభిమాన సంఘాలు అభిమానులంతా కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అయితే ఇవాళ ఈ యొక్క విగ్రహం అనేటువంటిది ఆవిష్కరించడానికి కోసము మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఉండేటువంటి పాత డిఓ కార్యాలయం చౌరస్తాలో ఆ యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందుకోసం వాళ్ళంతా కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అయితే ప్రధానంగా ఏదైతే ఆయన యొక్క విగ్రహాన్ని స్థానికులు కొంతమంది వ్యతిరేకిస్తున్నారు. అయితే ప్రధానంగా కూడలు చిన్నగా ఉన్నాయి కాబట్టి ఈ విగ్రహాలు అన్నీ కూడా ఏర్పాటు చేస్తే భవిష్యత్తులో ఈ యొక్క ట్రాఫిక్ ఇబ్బంది జరుగుతుందనేటువంటి అభిప్రాయాన్ని ఓవైపు వ్యక్తం చేస్తుంటే మరొక వైపు మున్సిపల్కి సంబంధించినటువంటి యొక్క అనుమతి లేదని చెప్పి వాళ్ళంతా కూడా ఆరోపించేటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇవాళ ఏర్పాటు చేయాల్సినటువంటి ఆవిష్కరించాల్సినటువంటి విగ్రహాన్ని తెల్లవారుజామునే అభిమానులు ఎవరో ఆవిష్కరించారు. ప్రస్తుతం ఆ యొక్క ఆవిష్కరించినటువంటి కృష్ణ యొక్క విగ్రహాన్ని మనం చూస్తున్నాం. ఇక్కడ ఆయనకు సంబంధించినటువంటి అభిమానులంతా కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి ఉండేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకు ఇది వివాదాస్పదమైంది, వాళ్ళు ఏం కోరుకుంటున్నారు అనే విషయాన్ని అభిమానికి సంబంధించినటువంటి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఏంటంటే మున్సిపల్ కమిషనరు మీకు పర్మిషన్ ఇవ్వలేరు అనేది ఒకటి వాదన వచ్చింది. పర్మిషన్ అంటే వాస్తవానికి ఏంటంటే మాకు రాజకీయంగా పెద్ద అనుభవం లేదు. అది ఏదో ప్రొసీడింగ్ కాపీ అనేది మాకు ఐడియా లేదు. వాస్తవానికి ప్రొసీడింగ్ కాపీ అనేది ఐడియా లేదు. అది కొంచెం బెదిరుకొని మేము ఆగినాము. ఆగి ఈరోజు వచ్చినాక ఇప్పుడు విగ్రహావిష్కరణ తెలంగాణ ప్రజలకు ముఖ్యంగా మహబూబ్నగర్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నది ఏమంటే స్వర్గీయ సూపర్ స్టార్ కృష్ణ గారు 83 జయంతి పురస్కరించుకొని ఇక్కడ విగ్రహం ఏర్పాటు చేయాలని అనుకున్నాము. కానీ ఇక్కడ వీళ్ళ స్థానికంగా ఉండే తెలంగాణ వీళ్ళ అభిక్షణ ఏమంటే కృష్ణ తెలంగాణ వ్యాధివాది కాదు, తెలంగాణ ఇది కాదు అని మాట్లాడుతున్నారు. కానీ కృష్ణ గారు ఏం చేస్తున్నారంటే దాదాపు ఎక్కడో మెడ్రాస్ నుంచి వచ్చి ఇక్కడ తెలంగాణ స్టూడియో స్థాపించి ఎన్నో వేల కుటుంబాలకి ఉపాధి కల్పించి అన్నీ చేశారు. అన్నీ తెలంగాణే కదా. అంటే ఇక్కడ తెలంగాణ వచ్చిన తర్వాత మా కృష్ణ తీసుకుపోయి విజయవాడలో పెట్టలే కదా. మేము వ్యతిరేకించడంలో ప్రధాన అంశం ఒకటేనండి. మేమేమంటున్నామంటే ఆయన యొక్క విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడము అది నిబంధనలకు విరుద్ధము. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉన్నాయి, జీవో నెంబర్ 18 ఉంది. మేము ఒకటి స్పష్టంగా చెప్పాల్సింది ఏంటంటే ప్రధాన కూడల్లో పాదచారులు చౌరస్తాల్లో కానీ ఇతర దానిలో కానీ ఎలాంటి విగ్రహాలు ఏర్పాటు చేయొద్దని భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చెప్పింది. ఆ సుప్రీంకోర్టు ఉత్తర్వులను సైతం బేఖాతరు చేస్తూ ఎలాంటి పర్మిషన్ లేకుండా నిబంధనలకు వ్యతిరేకంగా చదువుల తల్లికి నిలవైనటువంటి డిఓపి చౌరస్తాలో పెడుతున్నారండి. దానికి మేము వ్యతిరేకించడం జరిగింది. కొంతమంది ప్రజా సంఘాలు కూడా చేశారు. మేము ఒకటే చెప్తున్నాం, అసలు కృష్ణ గారికి పాలమూరుకి ఏం సంబంధం? ప్రశాంతమైన పాలమూరులో ఇష్టానుసారంగా ఇవన్నీ పెట్టుకుంటూ పోయి ఒక్కొక్క విగ్రహాలు పెట్టుకోవాలంటే ప్రతి ఒక్కరికి అభిమాన సంఘాలు ఉన్నాయి. రేపు ఒక్కొక్కరు చెప్తారు, అట్లా పెట్టుకుంటూ పోతే ఇబ్బందికరం అవుతుంది. మేము చెప్పేది ఒక డిమాండ్, నిబంధనలకు లోబడి చర్యలు తీసుకోవాలని మేము కలెక్టర్ గారిని కోరినాం, కమిటీలో ఉన్నటువంటి కమిషనర్ గారికి కోరినాం, అడిషనల్ కలెక్టర్ని కోరినాం. ఇక్కడ ఉండేటువంటి యొక్క వారి అభిప్రాయం మొత్తంగా ఎవరైతే కృష్ణకు సంబంధించిన విగ్రహావిష్కరణ పట్ల సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధంగా రద్దీ ఉండేటువంటి ప్రాంతాల్లో ఏర్పాటు చేయడం అనేటువంటి దాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఒకవేళ నిబంధనల ప్రకారం గ్రీన్ బెల్ట్లో వాళ్ళు విగ్రహాల ఆవిష్కరణ తమకేం అభ్యంతరం లేదు. అయినా కూడా కృష్ణకు సంబంధించినటువంటి దాంట్లో ఇక్కడ ఎందుకు ఆ యొక్క విగ్రహాన్ని పెడుతున్నారనేటువంటి విషయాన్ని మాత్రం స్పష్టం చేయకపోవడం పట్ల తాము అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాం అనేటువంటి అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ విజయభాస్కర్, సాక్షి న్యూస్, మహబూబ్నగర్.